ఆదికాండము 34వ అధ్యాయము. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి, ఈ చిన్నదాని నాకు పెండ్లి చేయమని తన తండ్రి అయిన హమోరును అడిగెను. తన కుమార్తెను అతడు చెరిపినని యాకోబు విని, తన కుమారులు పశువులతో పొలములో నుండినందున వారు వచ్చు వరకు ఊరకుండెను. షెకెము తండ్రియగు హమోరు యాకోబుతో మాట్లాడుటకు అతని యొద్దకు వచ్చెను. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములో నుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను. అది చేయరాని పని గనుక ఆ మనుష్యులు సంతాపము పొందిరి. వారికి మిగుల కోపము వచ్చెను. అప్పుడు హమోరు వారితో, షెకెము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది. దయచేసి ఆమెను అతనికిచ్చి పెండ్లి చేయడి. మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో 1000 మంది మా మధ్య నివసించుడి. ఈ దేశము మీ ఎదుట ఉన్నది. ఇందులో మీరు నివసించి వ్యాపారము చేసి ఆస్తి సంపాదించుకొనుడని చెప్పెను. మరియు షెకెము, మీ కటాక్షము నా మీద రానీయుడి. మీరేమి అడుగుదురో అది ఇచ్చేదను. ఓలియు కట్నమును ఎంతైనను అడుగుడి, మీరు అడిగినంత ఇచ్చేదను. మీరు ఆ చిన్నదాని నాకు ఇయ్యుడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పెను. అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోనూ అతని తండ్రి అయిన హమోరుతోనూ కపటముగా ఉత్తరమిచ్చి అన్నినదేమనగా, మేము ఈ కార్యము చేయలేము. సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరిని ఇయ్యలేము. అది మాకు అవమానమగును. మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావలే నుండిన ఎడల సరి. ఆ పక్షమందు మీ మాటకు ఒప్పుకొని మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించెదము. అప్పుడు మనము ఏకజనమగుదుము. మీరు మా మాట విని సున్నతి పొందని ఎడల మా పిల్లను తీసుకుని పోవుదుమని చెప్పగా, వారి మాటలు హమోరుకును హమోరు కుమారుడైన షెకెముకును ఇష్టముగా నుండెను. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడవు చేయలేదు. అతడు తన తండ్రి ఇంటి వారందరిలో గనుడు. హమోరును అతని కుమారుడైన షెకెమును తమ ఊరి గవిని యొద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాట్లాడుచు, ఈ మనుష్యులు మనతో సమాధానముగానున్నారు గనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారము చేయనీయుడి. ఈ భూమి వారికి చాలినంత విశాలమై ఉన్నది కదా. మనము వారి పిల్లలను పెండ్లి చేసుకుని మన పిల్లలను వారికి ఇత్తము. అయితే ఒకటి, ఆ మనుష్యులు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందిన ఎడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి ఏకజనముగా నుందురు. వారి మందలు, వారి ఆస్తి, వారి పశువులన్నీయు మనవగును కదా. ఎట్లైనను మనము వారి మాటకు ఒప్పుకొందము. అప్పుడు వారు మనలో నివసించెదరనగా, హమోరును అతని కుమారుడగు షెకెమును చెప్పిన మాట అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారందరూ వినిరి. అప్పుడు అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారందరిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలోనిద్దరు, అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవీయు తమ కత్తులు చేతపట్టుకుని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. వారు హమోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంట నుండి దీనాను తీసుకొని వెళ్లిపోయిరి. తమ సహోదరిని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని వారి గొర్రెలను, పశువులను, గాడిదలను, ఊరిలోనిదేమి పొలములోనిదేమి వారి ధనము యావత్తును తీసుకొని వారి పిల్లలనందరినీ వారి స్త్రీలను చెరపట్టి ఇండ్లలోనున్నదంతయు దోచుకొనిరి. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీయులలోను
అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు. నేనును నా ఇంటివారును నాశనమగుదుమని చెప్పెను. అందుకు వారు, వేశ్య ఎడల జరిగించినట్లు మా సహోదరి ఎడల ప్రవర్తింపవచ్చునా అనిరి. ఆదికాండము 35వ అధ్యాయము. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్లి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనిడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదుము. నా శ్రమ దినమున నాకుత్తరమిచ్చి నేను వెళ్లిన మార్గమున నాకు తోడైయుండిన దేవుని బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పెను. వారు తమ యొద్దనున్న అన్ని దేవతలనన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. యాకోబును అతనితోనున్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయెను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలను పేరు పెట్టెను. రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షము క్రింద పాతి పెట్టబడెను. దానికి అల్లోను బాకూత్ అని పేరు పెట్టబడెను. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. మరియు దేవుడు, నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశమును నీకిచ్చెదను, నీ తరువాత నీ సంతానమునకును ఈ దేశమునిచ్చెదనని అతనితో చెప్పెను. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను. ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి దానిమీద పానార్పణము చేసి నూనెయు దానిమీద పోసెను. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలు అను పేరు పెట్టెను. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయిరి. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకుము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమను ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించెను. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము. ఇశ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దల్ ఏదేరు కవతల తన గుడారము వేసెను. ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలుకు వినబడెను. యాకోబు కుమారులు 12. యాకోబు జ్యేష్ఠ కుమారుడగు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబూలూను వీరు లేయా కుమారులు. రాహేలు కుమారులు ఏసేపు, బెన్యామీను. రాహేలు దాసి అయిన బిల్హా కుమారులు దాను, నఫ్తాలి. లేయా దాసి అయిన జిల్ఫా కుమారులు గాదు, ఆషేరు. వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు. అబ్రహామును ఇస్సాకును పరదేశులైయుండిన మమ్రేలో కిర్యతర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు యాకోబు వచ్చెను. అదే హెబ్రోను. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారులైన ఏశావు, యాకోబులు అతన్ని పాతిపెట్టిరి.
ఆదికాండము 36వ అధ్యాయము. ఎదోమును ఏశావు వంశావళి ఇదే. ఏశావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు ఆదాను, హివ్వీయుడైన సిబ్యోను కుమార్తెయగు అనా కుమార్తెయగు అహోలీబామాను, ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియు నైన బాసెమతును పెండ్లియాడెను. ఆదా ఏశావుకు ఎలీఫజును కనెను. బాసెమతు రగూయేలును కనెను. అహోలీబామ యూషును, యాలామును, కోరహును కనెను. కనాను దేశంలో ఏశావునకు పుట్టిన కుమారులు వీరే. ఏశావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటివారినందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుటి నుండి మరి ఒక దేశమునకు వెళ్లిపోయెను. వారు విస్తారమైన సంపద గలవారు గనుక వారు కలిసి నివసింపలేకపోయిరి. వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరింపలేకపోయెను. అప్పుడు ఏశావు శేయీరు మన్యములో నివసించెను. ఏశావు అనగా ఎదోము. శేయీరు మన్యములో నివసించిన ఎదోమీయుల తండ్రి అయిన ఏశావు వంశావళి ఇదే. ఏశావు కుమారుల పేర్లు ఇవే. ఏశావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫజును, ఏశావు భార్య అయిన బాసెమతు కుమారుడగు రగూయేలును. ఎలీఫజు కుమారులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు. తిమ్నా ఏశావు కుమారుడైన ఎలీఫజుకు ఉపపత్ని. ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. వీరు ఏశావు భార్య అయిన ఆదా కుమారులు. రగూయేలు కుమారులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా. వీరు ఏశావు భార్య అయిన బాసెమతు కుమారులు. ఏశావు భార్యయు సిబ్యోను కుమార్తెయగు అనా కుమార్తెయు నైన అహోలీబామ కుమారులు ఎవరనగా ఆమె ఏశావునకు కనిన యూషు, యాలాము, కోరహు. ఏశావు కుమారులలో వీరు నాయకులు. ఏశావు ప్రథమ కుమారుడైన ఎలీఫజు కుమారులు తేమాను నాయకుడు, ఓమారు నాయకుడు, సెపో నాయకుడు, కనజు నాయకుడు, కోరహు నాయకుడు, గాతాము నాయకుడు, అమాలేకు నాయకుడు. వీరు ఎదోము దేశమందు ఎలీఫజు నాయకులు. వీరు ఆదా కుమారులు. వీరు ఏశావు కుమారుడైన రగూయేలు కుమారులు. నహతు నాయకుడు, జెరహు నాయకుడు, షమ్మా నాయకుడు, మిజ్జా నాయకుడు. వీరు ఎదోము దేశమందు రగూయేలు సంతానపు నాయకులు. వీరు ఏశావు భార్య అయిన బాసెమతు కుమారులు. వీరు ఏశావు భార్య అయిన అహోలీబామా కుమారులు. యూషు నాయకుడు, ఎగ్లాము నాయకుడు, కోరహు నాయకుడు. వీరు అనా కుమార్తెయు ఏశావు భార్య అయిన అహోలీబామ పుత్ర సంతానపు నాయకులు. ఎదోమును ఏశావు కుమారులు వీరు. వారి వారి సంతానపు నాయకులు వీరు. ఆ దేశ నివాసులైన హోరీయుడైన శేయూరు కుమారులు లోతాను, శోబాలు, సిబ్యోను, అనా. దిషోను, ఏసెరు, దీషాను. వీరు ఎదోము దేశమందు శేయూరు పుత్రులైన హోరీయుల నాయకులు. లోతాను కుమారులు హోరీ, హేమీము. లోతాను సహోదరి తిమ్నా. శోబాలు కుమారులు అల్వాను, మానహదు, ఏబాలు, షషోవోనాము. సిబ్యోను కుమారులు అయ్యా, అనా. ఆ అనా తన తండ్రి అయిన సిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యములో ఉష్ణదారులు కనుగొనినవాడు. అనా సంతానము దిషోను, అనా కుమార్తె అయిన అహోలీబామ. దిషోను కుమారులు హెమ్దాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను. ఏసెరు కుమారులు బిల్హాను, జవాను, అకాను. దీషాను కుమారులు ఊజు, అరాము. హోరీయుల నాయకులు లోతాను నాయకుడు, శోబాలు నాయకుడు, సిబ్యోను నాయకుడు, అనా నాయకుడు, దిషోను నాయకుడు, ఏసెరు నాయకుడు, దీషాను నాయకుడు. శేయూరు దేశమందలి వారి నాయకుల చొప్పున వీరు హోరీయుల నాయకులు. మరియు ఏ రాజైనను ఇశ్రాయేలీయుల మీద రాజ్య పరిపాలన చేయక మునుపు ఎదోము దేశంలో రాజ్య పరిపాలన చేసిన రాజులెవరనగా బెయారు కుమారుడైన బెలా,
ఎదోములో రాజ్యపాలన చేసెను. అతని ఊరి పేరు దిన్హాబా. బెల చనిపోయిన తరువాత బొస్రావాడైన జెరహు కుమారుడగు యోబాబు అతనికి ప్రతిగా రాజాయెను. యోబాబు చనిపోయిన తరువాత తేమనీయుల దేశస్థుడైన హుషాము అతనికి ప్రతిగా రాజాయెను. హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమందు మిద్యానును కొట్టివేసిన వదదు కుమారుడైన హదదు అతనికి ప్రతిగా రాజాయెను. ఆయన శిష్యులు ఊరి పేరు అవీదు. హదదు చనిపోయిన తరువాత మస్రేకా వాడైన విశ్రాంతి దినమున చేయకూడని ఈ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారి తీరమందలి తనతో కూడానున్నవారు ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దాని గూర్చి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తానైనను తనతో కూడా ఉన్నవారైనను సముఖపు రొట్టెలు మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమున ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? దేవాలయము కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. మరియు కనికరమునే కోరుతున్నాను కాని బలిని నేను కోరను. అది వాక్యభావం తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని ఆయన అక్కడ నుండి వెళ్లి వారి సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చెయ్యగలవాడొకడు కనబడెను. వారు ఆయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయన అడిగిరి. అందుకు ఆయన మీలో ఏ మనుష్యునికైనను ఒక గొర్రెయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకుని పైకి తీయడా? గొర్రె కంటే మనుష్యుడెంతో శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి దినమున మీరు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుష్యునితో చాపమనెను. వాడు చెయ్య చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. అంతట పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయనను ఎలాగు సంహరించుమా అని ఆయన విరోధముగా ఆలోచన చేశారు. యేసు ఆ సంగతి తెలుసుకుని అతడి నుండి వెళ్లిపోయాను. బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారినందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించాడు. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరునట్లు అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టమైన నా ప్రియుడు, ఈయన మీద నాకు ఆత్మనుంచెను. ఈయన అన్య జనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. ఈయన జగడమాడడు, కేకలు వేయడు. వీధులలో ఈయన శబ్దమెవరికి వినబడదు. విజయమందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన మకమకలాడుచున్న అవిసనారను ఆర్పడు. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించుదురు అన్నది. అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపులు గలవాడాయెను. అందుకు ప్రజలందరూ విస్మయముంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండెను. పరిసయ్యులు ఆ మాట విని, వీరు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కాని మరియొకని వలన కాదని ఆయన వారి తలంపులనెరిగి వారితో తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవు. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. సాతాను సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడను. అట్లయితే వాని రాజ్యం ఎలాగు నిలుచును? నేను బయల్జెబూల వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు? కాబట్టి వారే మీకు తీర్పురులయ్యుందురు. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని అతని సామగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి.
రఘుయేలు సంతానపు నాయకులు. వీరు ఏశావు భార్య అయిన కాబట్టి బాశెమతు మీతో కుమారులు. చెప్పునదేమనగా వీరు ఏశావు భార్య అయిన ప్రతి పాపమును అహోలీబామా దూషణయు కుమారులు. యూషు వారికి నాయకుడు, క్షమింపబడును ఎగ్లాము గాని నాయకుడు, ఆత్మ కోరహు విషయమైన నాయకుడు. దూషణకు వీరు పాపక్షమాపణ లేదు. అనాకుమార్తెయు ఏశావు మనుష్య భార్య అయిన కుమారునికి విరోధముగా అహోలీబామా మాట్లాడువానికి పుత్ర సంతానపు నాయకులు. పాపక్షమాపణ కలదు గాని ఎదోమును ఏశావు కుమారులు పరిశుద్ధాత్మకు వీరు. విరోధముగా వారి వారి మాట్లాడువానికి సంతానపు నాయకులు ఈ వీరు. యుగమందైనను ఆ దేశ రాబోవు నివాసులైన యుగమందైనను హోరీయుడైన పాపక్షమాపణ శేయూరు లేదు. కుమారులు చెట్టు లోతాను, మంచిదని ఎంచి శోబాలు, దాని పండును సిబ్యోను మంచిదే అని అన్న ఎంచుడి. దిషోను, లేదా ఏసరు, చెట్టు చెడ్డదని దీషాను. ఎంచి దాని వీరు పండును ఎదోము చెడ్డదే అని దేశమందు ఎంచుడి. శేయూరు చెట్టు దాని పుత్రులైన పండు వలన హోరీయుల తెలియబడును. నాయకులు. లోతాను సర్వసంతానమా కుమారులు మీరు చెడ్డవారై ఉండి హేమీము. ఎలాగో మంచి మాటలు లోతాను పలకగలరు. సహోదరి హృదయమందు నిండియుండు శోబాలు దానిని బట్టి కుమారులు నోరు అల్వాను, మాటలాడును గదా. మానహదు, సజ్జనుడు తన ఏబాలు, మంచి ధన షెషోవోనాము. నిధిలో నుండి సిబ్యోను సద్విషయములను కుమారులు తెచ్చును. అయ్యా, దుర్జనుడు తన అన్నా. చెడ్డ ఆ ధన నిధిలో అన్నా నుండి తన తండ్రి అయిన దుర్విషయములను తెచ్చును. సిబ్యోను గాడిదలను నేను మీతో మేపుచుండి చెప్పున్నది ఏమనగా అరణ్యములో ఉష్ణతారులు మనుష్యులు పలుకు కనుగొనినవాడు. వ్యర్థమైన ప్రతి అనా మాటను సంతానము గూర్చియు విమర్శ దినమున అనా లెక్క కుమార్తె అయిన చెప్పవలసి ఉంది. అహోలీబామా. నీ మాటలను దిషోను బట్టి కుమారులు నీతిమంతుడవని ఎందాను, తీర్పు నొందుదువు. ఎష్బాను, నీ మాటలను ఇత్రాను, బట్టి కెరాను. అపరాధివని ఏసరు తీర్పు కుమారులు నొందుదువు. బిల్హాను, అప్పుడు జవాను, శాస్త్రులలోను అకాను. పరిసయ్యులలోను దీషాను కొందరు కుమారులు బోధకుడా అరాము. నీ వలన ఒక హోరీయుల సూచక్రియ నాయకుడు చూడగోరుచున్నామని లోతాను ఆయనతో నాయకుడు, చెప్పగా శోబాలు ఆయన నాయకుడు, ఇట్లనెను. సిబ్యోను వ్యభిచారులైన నాయకుడు, చెడ్డతరము అనా వారు నాయకుడు, సూచక్రియను అడుగుచున్నారు. దిషోను నాయకుడు, ప్రవక్త అయిన ఏసరు నాయకుడు, యోనాను దీషాను గూర్చిన నాయకుడు, సూచక క్రియయే శేయూరు గాని దేశమందలి మరి ఏ సూచక వారి క్రియయైనను నాయకుల చొప్పున వారికి వీరు హోరీయుల అనుగ్రహింపబడదు. నాయకులు. మరియు యోనా ఏ మూడు రాజైనను రాత్రింబగళ్ళు ఇశ్రాయేలీయుల మీద రాజ్య పరిపాలన తిమింగలము కడుపులో చేయకమునుపు ఎలాగుండెనో ఎదోము అలా దేశంలో మనుష్య రాజ్య కుమారుడు పరిపాలన మూడు చేసిన రాత్రింబగళ్ళు రాజులు ఎవరనగా బెయారు భూగర్భములో కుమారుడైన బెల నీనెవె వారు ఎదోములో యోనా రాజ్యపాలన ప్రకటన చేసెను. విని మారు అతని మనస్సు ఊరి పేరు పొందిరి గనుక దిన్హాబా. విమర్శ బెల సమయమున చనిపోయిన నీనెవె తరువాత వారు ఈ తరం వస్త్రావాడైన వారితో జెరహు నిలవబడి కుమారుడగు వారి మీద యోబాబు నేరస్థాపన అతనికి చేయుదురు. ప్రతిగా రాజు ఇదిగో ఆయను. యోనా యోబాబు కంటే చనిపోయిన గొప్పవాడు ఇక్కడ తరువాత ఉన్నాడు. తేమనీయుల విమర్శ దేశస్థుడైన సమయమున దక్షిణ దేశపు హుషాము రాణి అతనికి ప్రతిగా రాజు ఈ ఆయను. తరము వారితో హుషాము నిలవబడి చనిపోయిన వారి మీద తరువాత నేరస్థాపన చేయును. మోయాబు ఆమె దేశమందు సొలొమోను మిద్యానును జ్ఞానము కొట్టివేసిన భూమి బదదు అంతముల కుమారుడైన నుండి వచ్చెను. హదదు అతనికి ఇదిగో ప్రతిగా రాజు ఆయను. సొలొమోను కంటే అతని ఊరి గొప్పవాడు పేరు ఇక్కడ అవీతు. ఉన్నాడు. హదదు చనిపోయిన అపవిత్రాత్మ తరువాత ఒక మనుష్యుని మస్రేకా వదిలిపోయిన వాడైన తర్వాత అది శమ్లా విశ్రాంతి వెదుకుచూ అతనికి నీరు ప్రతిగా లేని చోట్ల రాజు ఆయను. తిరుగుచుండును. శమ్లా చనిపోయిన విశ్రాంతి తరువాత దొరకనందున నదీ నేను తీరమందలి వదిలి వచ్చిన నా రహెబోతు ఇంటికి వాడైన తిరిగి వెళ్ళుదనుకొని షాపూలు వచ్చి అతనికి ప్రతిగా ఆ ఇంట రాజు ఎవరూ ఆయను. లేక అది షాపూలు ఊడ్చి చనిపోయిన అమర్చి తరువాత ఉండుట చూచి అక్బోరు వెళ్ళి కుమారుడైన తనకంటే చెడ్డమైన బయల్హానాను మరి 7 దయ్యములను అతనికి వెంటబెట్టుకుని ప్రతిగా వచ్చును. రాజు ఆయను. అవి అక్బోరు దానిలో కుమారుడైన ప్రవేశించి అక్కడనే బయల్హానాను కాపురముండును. చనిపోయిన తరువాత అందుచేత ఆ అతడు అతనికి మనుష్యుని ప్రతిగా కడపటి రాజు ఆయను. స్థితి మొదటి అతని ఊరి స్థితి పేరు కంటే పాయి. చెడ్డదగును. అతని అలాగే భార్య పేరు ఈ మహేత దుష్టతరము పేరు. వారికి నీ ఆమె సంభవించుననెను. మేజాహాబు ఆయన కుమార్తె జన అయిన సమూహములతో ఇంకా మత్రేదు మాట్లాడుచుండగా మరియు ఇదిగో వారి వారి ఆయన వంశముల తల్లియు ప్రకారము సహోదరులను వారి వారి స్థలములలో ఆయనతో వారి వారి పేర్ల మాట్లాడబోరుచు చొప్పున వెనుకల నిలిచి ఏశావు ఉండిరి. సంతానపు నాయకుల అప్పుడు పేర్లు ఒకడు, ఏవనగా ఇదిగో తిమ్నా నీ తల్లియు నాయకుడు, నీ సహోదరులు అల్వా నాయకుడు, నీతో యెతెతు మాట్లాడవలనని నాయకుడు, వెలుపల అహోలీబామా నిలిచియున్నారని నాయకుడు, ఆయనతో ఏలా చెప్పెను. నాయకుడు, అందుకు ఆయన సీనోను తనతో ఈ నాయకుడు, సంగతి చెప్పిన వాని కనజు చూచి, నాయకుడు, నా తల్లి తేమాను ఎవరు, నాయకుడు, నా సహోదరులెవరు మిక్సారు అని నాయకుడు, చెప్పి తన మగ్దీయేలు శిష్యుల వైపు నాయకుడు, చెయ్యి చాపి, ఈరాము ఇదిగో నాయకుడు, నా వీరు తల్లియు తమ తమ నా స్వాస్థ్యమైన సహోదరులను దేశమందు పరలోకమందున్న తమ నా నివాస తండ్రి స్థలముల చిత్తము ప్రకారము చొప్పున చేయువాడే ఎదోము నాయకుడు. నా సహోదరులను ఏశావు నా ఎదోమీయులకు సహోదరియు నా మూలపురుషుడు. తల్లియు ననెను.